శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి అక్టోబర్ 21, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి అధికారిక పర్యటనలో భాగంగా తుర్కీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆయన చేరుకోవడం జరిగింది. ఆయనకి కువైట్లో ఘన స్వాగతం లభించింది. అలాగే ఆయన కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారికి ఒక లగ్జరీ కార్ని గిఫ్ట్గా కూడా ఇచ్చారు. ఆ కారు వచ్చి ఎలక్ట్రికల్ కారు, అది తుర్కీలోనే తయారు చేయబడినటువంటి కార్ అది. సో వారి దేశీయంగా తయారు చేసినటువంటి ఆ కార్ని కువైట్కి సంబంధించినటువంటి రాజు అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో అధికార పర్యటనలో భాగంగా వచ్చారు కాబట్టి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించినటువంటి కొన్ని చర్చలు ఏదైనా జరిగాయి. అలాగే కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలపైన కూడా సైన్లు చేసినట్లు తెలియజేస్తున్నారు. కామెడీల్లో చాలా రకాల కామెడీలు ఉంటాయి. అందులో స్టాండప్ కామెడీ కూడా ఒకటి. అయితే ఈ స్టాండప్ కామెడీలో కొంతమంది నిబంధనలు అతిక్రమిస్తున్నారని చెప్పేసి సరైనటువంటి అనుమతులు లేకుండా ఎవరైతే ఈ స్టాండప్ కామెడీలు నిర్వహిస్తుంటారో అలాంటి వారిపైన గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోబోతుంది. దేశ సాంస్కృతిక విలువలు అలాగే ప్రజానీతిని భంగం కలిగించేటువంటి స్టాండప్ కామెడీలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన కఠినమైనటువంటి చర్యలు ఏదైనా తీసుకోబోతున్నట్లు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది. ఎందుకంటే కొంతమంది లైసెన్స్ కలిగినటువంటి నిబంధనలు ఏవైతే వాటిని అతిక్రమించి ఈ స్టాండప్ కామెడీ ఏదైనా చేయడం జరుగుతుంది. ఆ కారణం చేత ఈ నిర్ణయం ఏదైనా తీసుకోవడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు హవల్లీ ప్రాంతంలో పబ్లిక్ ప్లేసెస్ని ఆక్రమించి నిర్మాణాలు అంటే కట్టడాలు నిర్మించినందుకు గాను వారిపైన చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే పబ్లిక్ ప్లేస్ అంటే ఫుట్పాత్లు ఉంటాయి కదా, వాటిని కూడా ఆక్రమించేసి అక్కడ రెస్టారెంట్లు కానీ ఇలాంటి వాటికి కనుక కొంత ప్లేస్ని కనుక కేటాయించుకున్నారు. వాళ్ళ సొంతంగా నిర్మించుకోవడం జరిగింది. దానివల్ల పబ్లిక్ వెళ్ళడానికి రావడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. సో అలాంటి వాటిని గుర్తించి వాళ్ళపైన చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే వారికి సరైనటువంటి లైసెన్సులు లేవు. వాళ్ళకి లైసెన్స్ ఉన్నటువంటి ప్లేస్ ఒకటి, దానికన్నా వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుని ముందుకు వచ్చి పబ్లిక్ ప్లేస్లు అయితే కట్టడం జరిగింది. సో అలాంటి వాటిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి ఈ PIM పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు కువైట్లోని ముబారికా ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఎంప్లాయీస్ మరియు ఎంప్లాయర్స్ అంటే యజమానులు మరియు వారి దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరి మధ్య ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం కోసం చేసి ముఖ్యంగా వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో చాలా షాపులు అలాగే చాలా మిగతా ఉంటాయి కదా మార్కెట్లో. సో వాటన్నింటిని కూడా వాళ్ళు సందర్శించి అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. యజమానులు కావచ్చు అలాగే వర్కర్స్ని కావచ్చు ఎలాంటివి ఏ విధంగా జరుగుతుంది ఏమిటి, అక్కడ ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, అలాగే సరైనటువంటి లైసెన్సులు ఉన్నాయా లేదా, ఇలాంటి వాటిపైన తనిఖీలు నిర్వహించారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇటు యజమాని కానీ అటు వర్కర్ కానీ ఇద్దరికీ అన్యాయం అనేది జరగకూడదు. సో ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని గురించి వీళ్ళు ముఖ్యంగా తనిఖీలు నిర్వహించారు. కువైట్లోని జహ్రా ప్రాంతంలో జహ్రా కాదు జహ్రా ZAHRAA జహ్రా ప్రాంతంలో ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్నటువంటి కేబుల్స్ని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత భద్రతా అధికారులకు కూడా సమాచారం అందించారు. ఆ వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో ఇక్కడ ఆ యువకులు చాలా చాకచక్యంగా ఆ వ్యక్తిని ఇతనిగా పట్టుకున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయం ఎవరు చూడరు, కానీ ఈ కువైట్కి సంబంధించిన యువకులు ఎలా గమనించారేమో తెలియదు, కానీ మొత్తాన్ని రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే అతని దగ్గర నుంచి కొన్ని కేబుల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మొత్తం జనాభాలో ఎక్కువ శాతం ఎవరున్నారు అనేసి అంటే ప్రవాసీలే. ఆ విషయం మనందరికీ తెలుసు. 3 జనాభా ప్రవాసీలు ఉంటే 1 మాత్రమే కువైట్కి సంబంధించిన పౌరులు అయితే ఉన్నారు. అయితే ఈ ప్రవాసీల్లో కూడా ఎక్కువ శాతం ఎవరు ఉన్నారంటే ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందులో కూడా మళ్ళీ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు కదా. సో భారతదేశానికి సంబంధించిన జనాభా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సుమారుగా ఒక 41,000 మంది పెరగడంతో ప్రస్తుతానికి 8,92,000కి చేరుకుంది మన భారతీయుల సంఖ్య కువైట్లో. సో కువైట్ ఉన్నటువంటి ప్రవాసీలు ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అందులో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే మన భారతదేశం, బంగ్లాదేశ్ అలాగే నేపాల్, ఇక్కడ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే విచిత్రంగా ఈజిప్ట్కి సంబంధించినటువంటి ప్రవాసీలు మాత్రం గణనీయంగా తగ్గారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈజిప్ట్కి సంబంధించిన ప్రవాసీలు కువైట్లో కేవలం 4,72,000 మంది మాత్రమే ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆ సంఖ్య కూడా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని రబియా ప్రాంతంలో ఒక ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన చేరుకొని ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఈ మంటలు చెలరేగడం గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా సైంటిస్టులు ఐస్లాండ్లో దోమల్ని కనుగొన్నారు.
విచిత్రంగా ఉంది కదా మీకు. దోమలు అంటే ఎక్కడైనా ఉంటాయి కదా, అయితే ధ్రువ ప్రాంతాల్లో దోమలు బతకడానికి అయితే అవకాశం ఉండదు. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ దోమలు అయితే ఉండవు. అలాగే ఐస్లాండ్లో కూడా దోమలు అయితే ఉండవు. అయితే మొట్టమొదటిసారిగా సైంటిస్టులు ఐస్లాండ్లో కూడా దోమలు ఉన్నట్లు గుర్తించారు. సో అది కూడా 3 దోమలు గుర్తించారు. 2 ఆడదోమలు, 1 మగ దోమలు గుర్తించారు. బహుశా అవి అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ కంటైనర్ల ద్వారా కానీ లేదంటే షిప్లు వస్తుంటాయి కదా ఓడలు, వాటి ద్వారా ఏమైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంకొక కారణం ఏమిటంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే శీతాకాలం కూడా కొద్దిగా తగ్గుతూ ఉంది అక్కడ. సో ఆ కారణం చేత కూడా ఇవి అక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఇంకొక వాదన అయితే ఉంది. అలాగే అవి ఈ వాతావరణానికి తట్టుకోగల శక్తులు అయితే ఉండొచ్చు. బహుశా -డిగ్రీల్లో కూడా అవి బతకడానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా అవి వాటి యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి ఉండొచ్చు అని కూడా ఒక వాదన అయితే ఉంది. సో ఏదైనప్పటికీ మొట్టమొదటిసారిగా సైంటిస్టులు ఐస్లాండ్లో 3 దోమల్ని కనుక్కున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి క్లీనింగ్ పని కానీ లేదంటే హెల్పర్ పని కానీ కావాలంటున్నారు. కాకపోతే వీళ్ళు సూన్ వీసా కలిగి ఉన్నారు. సో సూన్ వీసా కలిగి ఉన్న వాళ్ళకి ఎక్కడైనా హెల్పర్ పని ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను. అయితే వీళ్ళు వచ్చి ఫీమేల్స్, ఆడవాళ్ళండి. సో ఆడవారికి సూన్ వీసా కలిగిన వారికి ఎక్కడైనా క్లీనింగ్ కానీ లేదంటే హెల్పర్ పని కానీ ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $285.50 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ గణనీయంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి 1 గ్రామ్ పైన సుమారుగా 2 దినార్ల 100 పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 37 దినార్ల 752 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 169 పిల్స్గా ఉంది. సో ఇది ప్రస్తుతానికి మనం వీడియో పెట్టే సమయానికి ఉన్నటువంటి ధర ఇది. సో ఇది మళ్ళీ ఎప్పుడైనా సరే పెరగచ్చు, మనం చెప్పలేం. సో రేపు మార్నింగ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే గోల్డ్ షాప్కి అప్పుడు ధర ప్రకారం మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే రేపు మార్నింగ్ పెరుగుతుందా తగ్గుతుందా గురించి మనం చెప్పలేం కదా, ఇది ఎప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఏదైనప్పటికీ నిన్నటితో పోల్చుకుంటే మాత్రం ఇవాళ భారీగా బంగారం ధరలు అయితే తగ్గాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రేపు మార్నింగ్ కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తాను మీకు, ఒకవేళ పెరిగాయా తగ్గాయా అని ఉంటుంది. ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఈ ధర ప్రకారం ఇప్పుడు తగ్గిన దాని ప్రకారం కొనుక్కోవాలనుకుంటే చూడండి, రేపు మార్నింగ్ వరకు కనుక ఉన్నట్లయితే ఇద్దరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, టక్కని కొనుక్కోండి. ఎందుకంటే 2 దినాలు అంటే చాలా భారీగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాలియాలో ఉన్న ఈ సూకల్వత్యాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్ తోటి వస్తువులు ఏదైనా తీసుకొచ్చున్నారండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఆ డిజైన్స్ ఏదైనా మీకు నచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.